హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఏపీపీఎస్సీ నుంచి ఇటీవల మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం జరిగింది. గ్రూప్ 2 కూడా వచ్చేస్తూ ఉంది. మరి ఇప్పుడు మనకు పాలిటెక్నిక్ కాలేజెస్ నుంచి ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి లెక్చరర్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మరి ఈ యొక్క డీటెయిల్స్ ఏమున్నాయి, క్వాలిఫికేషన్ ఏంటివి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. మరి ఆల్రెడీగా గ్రూప్ 2 వచ్చింది, అప్లై అవుతుంది, అప్లై చేసుకోండి. గ్రూప్ 1 కూడా జనవరిలో ఓపెన్ అవుతుంది లింక్. నెక్స్ట్ అదే లెవెల్లో నెక్స్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి లెక్చరర్ పోస్టులకు రావడం జరిగింది. నోటీస్ అయితే మాత్రం మనకు 21/12/2023 నాడు మనకు రావడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి psc.gov.in అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఇదంతా క్లియర్గా ఉందన్నమాట. నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 13/2023. మొత్తం ఖాళీల సంఖ్య 99. మరి మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు జనవరి 29 స్టార్ట్ అవుతుంది మిత్రమా. సో జనవరి 29 స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు? 18th February 2024. మరి ఇదైన తర్వాత 1 వీక్కు మనకు గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరగబోతూ ఉంది. మార్చిలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ జరగబోతూ ఉంది. కానీ పాలిటెక్నిక్ లెక్చరర్స్ గురించి అయితే మాత్రం మనకి ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు. నెక్స్ట్ కంపల్సరీగా ఎలక్షన్స్ సంబంధం లేదండి. మార్చి అయితే ఎగ్జామ్స్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మార్చిలో అయితే మనకి జరిగే అవకాశం లేదు. మేబీ ఏప్రిల్, ఒకవేళ ఎలక్షన్స్ సీజన్ బిజీగా ఉంటే మే అయినా సరే ఖచ్చితంగా వస్తుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మీరు ఇది వస్తుంది క్యాన్సిల్ అని అనుకోకండి. సో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మనకు ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్స్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా జరిగి తీరుతాయి, క్యాన్సిల్ అయ్యే ప్రసక్తే లేదు. మరి ఏజ్ ఎంత ఉండాలంటే 8 నుంచి 42 వరకు మధ్యలో ఉండాలి. 8 to 42 years యాజ్ ఆన్ 1/7/2023 1st July 2023 నాటికి. గ్రూప్ 1 అయినా ఇదే కట్ ఆఫ్ డేటు, గ్రూప్ 2 అనేది కట్ ఆఫ్ డేటు. ఇప్పుడు పాలిటెక్నిక్ రిజల్ట్స్ కూడా కట్ ఆఫ్ డేట్ మాత్రం ఇదే. మరి బీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూసీ వాళ్ళకు 42 + 5 47 అంటే వాళ్ళు 18 నుంచి 47 రాసుకోవచ్చు. అదేవిధంగా మరి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకైతే మాత్రం 10 సంవత్సరాలు అంటే 18 నుంచి 52 ఏళ్ళ వరకు రాసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకైతే మాత్రం వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళ యొక్క సర్వీస్ని బట్టి వాళ్ళకు ఏజ్ అనేది రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇది కూడా చాలా అద్భుతమైన అవకాశం పాలిటెక్నిక్ లెక్చరర్స్. త్వరలోనే మళ్ళీ మనకు జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ కూడా పడే అవకాశం ఉంది. అది కూడా 1 by 1 వస్తాయి, అన్నీ కూడా వస్తాయన్నమాట. మరి ఫీజు ఎంత ఉందంటే 250 + 120 రూపీస్. అదే గ్రూప్ 2కి అయితే మాత్రం 250 + 80 ఉంది. దీనికైతే మాత్రం 250 + 120. జనరల్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈ ఫీజు, మిగతా అందరూ కూడా కేవలం 120 రూపీసే ఉంటుంది. క్వాలిఫికేషన్ ఏముందంటే మా క్వాలిఫై మార్క్ ఏ ఉండాలంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% రావాలి, బీసీ వాళ్ళకి 35 రావాలి, ఎస్సీ ఎస్టీకి పీడబ్ల్యూడికి 30% రావాలి. కానీ ఈ మార్క్ వచ్చినంత మాత్రమే జాబ్ వచ్చేది కదా. మినిమం క్వాలిఫై మాత్రమే అయితే ఇదనమాట. ఆ తర్వాత మనకు మినిమం ఇచ్చినంత మాత్రం మనకు జాబ్ ఇచ్చే రూల్ ఏం లేదు. ఇది అయిన తర్వాత మనం మెరిట్లో ఉండగలగాలి. తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్, మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ తర్వాత మనకు మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇక్కడ మనకి ఏముందంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. మొత్తం 150 questions, 150 మార్క్స్ ఉంటుంది. ప్లస్ దీంతో పాటుగా మళ్ళీ మనకి ఉందంటే సబ్జెక్ట్ కూడా ఉంటుంది మిత్రమా. సో సబ్జెక్ట్ అయితే 150 questions ఉంటాయి, 300 మార్కులకు ఉంటుంది. మొత్తం మీద అయితే మాత్రం మనకు మొత్తం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్ అన్నీ కలుపుకుంటే మనకు 450 మార్కులకు ఉంటుంది. మరి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే దండిగా ఉన్న సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయండి, ఇక్కడ మనం చెప్పలేము. కాబట్టి అఫీషియల్ వెబ్సైట్లు మీరు చూసుకోవచ్చు, లేకుంటే మనకు ఉత్తమ్స్ అకాడమీలో మీరు జాయిన్ కండి, అక్కడ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మరి గోల్డెన్ ఆపర్చునిటీ ఫ్రమ్ ఉత్తమ్స్ అకాడమీ యాప్ 2. సో ఉత్తమ్స్ అకాడమీ 2 నుంచి యాప్ నుంచి మీకు అద్భుతమైన అవకాశం మీకు ఇస్తాను, ఒకసారి గమనించండి. ఏం చేస్తాం దీనికంటే డైలీ మీకు ఫ్రీ టెస్ట్ ఉంటుంది మిత్రమా. సో అన్లిమిటెడ్ ఇది, మీరు ఎంత ఉంటే సో ప్రతిరోజు మీకు ఒక టెస్ట్, కరెంట్ అఫైర్స్ టెస్ట్ 10 questions 50 questions యాడ్ చేస్తూ పోతూ ఉంటాం. తర్వాత ఎవ్రీ వీక్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ జూనియర్ లెక్చరర్స్, పొలిటికల్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, మీరు ఏపీఎస్సీకి ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నప్పటికీ ఇది అయితే ఒక టెస్ట్ అనేది మేము పెట్టాలని డిసైడ్ అయిపోయినాం. న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి. మరియు అయితే దీనికి కేవలం ఏం చేయాలంటే మీరు ఉత్తమ్స్ అకాడమీ 2ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, లేకుంటే ప్లే స్టోర్కి మీరు తీసుకోవచ్చు. గతంలో ఉత్తమ్స్ అకాడమీ ఉండేది, బట్ అయితే మనకు టీ లిస్ట్ కావడం వల్ల ఇప్పుడు మా ఉత్తమ్స్ అకాడమీ 2గా మార్చుకోవడం జరిగింది. ఈ యొక్క యాప్ నుంచి మీరు తీసుకోవచ్చు అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి నెంబర్ 8688080880 మీరు కాల్ చేయండి, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏమనేది.
అయితే అదేవిధంగా మనకు ఉత్తమ్స్ అకాడమీ వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, మీరు దాంట్లో జాయిన్ కావచ్చు. లేదా కూడా మీకు ప్రతిరోజు మీకు PDF రూపంలో కావాలనుకుంటే, మనకి కరెంట్ అఫైర్స్ అనేది మీకు కావాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఈ నెంబర్కు యాడ్ మీద మాకు మెసేజ్ పెడితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. మీరు ప్రతిరోజు మీకు అందిస్తుంటాం. మీరు కానీ గమనించండి, నేను నాదని చెప్పడం లేదు, కానీ మీరు గమనించినట్లయితే 2 రాష్ట్రాలు ఎవరు వేరే విధంగా మీకు కరెంట్ అఫైర్స్, సాక్షి పేపర్, ఈనాడు పేపర్, హిందూ పేపర్ అన్నీ చదివి క్రోడీకరించి ఒక ఆర్డర్లో దానికి ఫ్రంట్ బ్యాక్ అన్ని కలుపుకొని కంటెంట్ రూపంలోనూ మరి MCQ రూపంలో వేయడం జరుగుతుందన్నమాట. అద్భుతంగా ఉంటుంది, మీరు చూడండి మీరు కావాలంటే. ఒకవేళ మీకు కోర్స్ కావాల్సిన వాళ్ళు కరెంట్ అఫైర్స్ కోర్స్ కానీ, మెంటల్ ఎబిలిటీ కోర్స్ కానీ ఫుల్ కోర్స్ మన దగ్గర అందుబాటులో ఉంది. గ్రూప్ 2 యొక్క టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. సచివాలయం యొక్క టెస్ట్ సిరీస్ మనకు అందుబాటులో ఉంది. దీన్ని మీరు మన దాని నుంచి పొందొచ్చు. సో ప్లీజ్ డౌన్లోడ్ అవర్ ఉత్తమ్స్ అకాడమీ 2 యాప్. ఇవన్నీ కూడా మీకు ఫ్రీగానే ప్రతిరోజు మీకు ఫ్రీ టెస్ట్ ఉంటుంది, రోజు రాసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మీకు దానికన్నా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఈ వాట్సాప్ గ్రూపుల నుంచి. మరి వీక్లీ అయితే మాత్రం కంపల్సరీగా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కూడా పెట్టబోతున్నాం మీకు ఉచితంగానే. సో డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా దీన్ని పొందొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.